గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎదుట తీవ్ర కలకలం రేగింది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరికి చెందిన దేవాంగుల గౌతమి, భార్గవరాజు దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి ఫ్లెక్సీల హోర్డింగ్ పైకెక్కి ఆత్మహత్య యత్నానికి దిగారు. స్థల వివాదంలో కదిరి రూరల్ సీఐ నాగేంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యే కదికొంట ప్రసాద్ తమను వేధిస్తున్నారని, ఇళ్లు ఖాళీ చేయాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు కన్నింటి పర్యంతమవుతున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లు తక్షణమే జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించి పూర్తి న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో కుటుంబం హోర్డింగ్ పై నుండి కిందకు దిగింది. ఎంఆర్ఓ ప్రొటెక్ట్ ఇచ్చారు కానీ మొత్తం అంటే వీళ్ళు ఇది టీసీ అంటారు. వద్దే సార్ దేవేంద్ర భాగ్యరాజు నెంబర్ పెట్టా, పేరు డీటెయిల్స్ పెట్టావా? సరే తీసుకెళ్ళండి, పార్టీ ఆఫీస్ సరేనమ్మా వెళ్ళండి. 2023లోనే ఆయన మాట్లాడుతానడా సత్యసాయి జిల్లా గండ్లపేట మండలం కంతంపల్లి. మా భూమి 60 సెంట్లు ఆక్యుపై చేసినారు సూర్యారెడ్డి, సంగీతారెడ్డి, శ్రీనివాసరెడ్డి. ఆ భూమిని వదలమనడానికి సీఎం ఎమ్మెల్యే గారితో ప్రజలతో సీఎం పంపించి మా ఇంటి చుట్టూ కంచె వేసి అలిగేషన్ భూమి అని చెప్పని ఇబ్బంది పెట్టి మాకు ప్రాథమిక హక్కులు కూడా భంగం కలిగిస్తున్నారు. తాగడానికి వాటర్ తెచ్చుకోవడానికి కూడా ఇబ్బందిగా పెట్టినారు సార్. మమ్మల్ని మొత్తం అంతా ఇబ్బంది పెట్టినారు సార్ మమ్మల్ని. అందుకోసమే లోకేష్ సార్ దగ్గర కలుద్దామని వచ్చాము సార్ మేము. అందుకే మేము ఆత్మహత్య యత్నం చేసాం సార్ని కలసాలని. సార్ అందుబాటులో లేరు. మా సమస్య పరిష్కరించబోను. అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మా మీద లేనిపోని మా నిందలని వేస్తాను సార్ మా పైన. అందుకోసం ఇబ్బంది పెట్టడానికి కారణం ఏంటి? మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మెయిన్ కారణము అదే సార్, భూమి సమస్య సార్. ఆచి చికెన్ మసాలా.